ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ వచ్చి మార్నింగ్ వ్లాగ్ అనమాట. పొద్దున్నే లేసాము 4:30కి పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజలు అవన్నీ కడుక్కొని తుడుచుకొని నీట్గా బొట్లు పెట్టుకొని పూజ చేశాను. మా ఇంట్లో అయితే శివలింగం కూడా ఉందండి. శివలింగానికి అభిషేకం కూడా చేశాము. మంచిగా పూలతోనే దేవుడిని అలంకరించాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత టీ పెట్టేశాను మా అమ్మాయికి. మా అమ్మాయి ఒకటి పెద్దమ్మాయి లేసింది. నేను మా పెద్దమ్మాయికి టీ పెట్టుకున్నాము. టీ కంప్లీట్ కాగానే దేవుడికి ప్రసాదంగా నైవేద్యం వండుదామని పాలైతే వెయిట్ చేశాను. ఒక పక్క సైడ్ పాలు పెట్టాను, ఇంకో పక్క అయితే టీ పెట్టాను. టీ అయితే తాగుదామని గ్లాసులలో టీ కూడా పోసేసుకున్నాము. అందరం అయితే భోగి రోజు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు, స్పెషల్ ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. టీ అయితే తాగేసాం. మా అమ్మాయి అయితే సేమియా రెడీ చేస్తుంది మా కోసం. అయితే మా అమ్మాయి సేమియా నేనే చేస్తాను మమ్మీ, నేను చేస్తానని మా అమ్మాయి అయితే సేమియా అయితే తయారు చేస్తుందండి. ఫస్ట్ అయితే సేమియాని అయితే బాగా వేపుతుంది. చూడండి, సేమియా అయితే ప్రిపేర్ చేస్తుంది. సేమియా కంప్లీట్ అయిపోయింది వేయించడం. కొంచెం నెయ్యి వేసింది. నెయ్యిలో సేమియా వేసి దూరగా వేయించేసింది. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసి దాంట్లో కొన్ని పాలు కూడా పోసాను. అవి బాగా అయితే మరుగుతున్నాయి. మేము ఫస్ట్ టైం అన్నమాట. మేము ఎవరింటికి పండగకి ఎక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళలేదు. మేము ఈసారి మా ఇంట్లోనే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నామండి ఫస్ట్ టైము. ఎందుకంటే మా అమ్మాయి ఇంటర్ కాబట్టి తన ఇంటర్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, అందుకనే మేము ఏ ఊరికి వెళ్ళకుండా ఇక్కడనే సంక్రాంతి పండుగనైతే జరుపుకుంటున్నామండి. సేమియా కూడా రెడీ అయిపోయింది. లాస్ట్గా ఇలాచి యాలకులు ఇలాచీలు వేసాము. తర్వాత జీడిపప్పులు, బాదం పప్పు, పిస్తా పప్పు అన్నీ వేసి అయితే సేమియానైతే ప్రిపేర్ చేసింది. మళ్ళీ సేమియా తర్వాత గారెలు కూడా చేసామండి. భోగి పండుగ కదా, పప్పు కర్రీ, చారు, గారెలు, సేమియా అయితే చేసాము. ఫస్ట్ అయితే స్వీట్తో ప్రారంభించామండి. స్వీట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే వంటకం గారెలు చేస్తున్నాను. అది నేనే చేశానండి గారెలు. ఇంకొన్ని ఎల్లిపాయలు, అల్లం ముల్లి ముక్కలు అంటే బొబ్బరితో తయారు చేసాం కదండి. గారెలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి. గారెలు అయిపోయినాక తర్వాతకి ఇంకేముందండి, ఏం లేదు. అందరూ భోగి పండుగ రోజు అరిసెలు చేయాలి. తర్వాత సకినాలు, గారెపూసాలు, చెక్కలు, లడ్డూలు ఇవన్నీ ప్రిపేర్ చేసామండి. అవన్నీ కూడా నేను తర్వాత ఒకటి వీడియో పోస్ట్ చేస్తానండి. ఈరోజుతోనే ఫస్ట్ లాగ్ అండి ఇది నాది యూట్యూబ్ ఛానల్లో. అందరూ కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే అందరికీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, గారెలు కూడా చిన్న గారెలు అండి చేస్తున్నాను. మీరు కూడా మీ సంక్రాంతి రోజు మీరు ఏమేమి వంటకాలు వండుకున్నారో నాకు కామెంట్ చేయండి. గారెలు కంప్లీట్ అయిపోయినాక చిన్నగా అన్నం వండేయాలి. అన్నం వండేసామండి, పప్పు చేసాము. మా అమ్మాయిలు ఇద్దరికి టిఫిన్ అయితే పెట్టేశాను. మా పెద్ద అమ్మాయి చూడండి పక్కన కూర్చొని తింటుంది. మా చిన్న అమ్మాయి చూడండి, తన వీడియో ముందుకు రావడం తనకు అసలు ఇష్టం ఉండదండి. తను చూడండి ఎలా దాచుకుంటున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.